సో గైస్ బ్రిడ్జ్. సో ఇప్పుడైతే మనము ఈ బ్రిడ్జిని దాటబోతున్నాం. అవతలికి వెళ్ళి ఇవతలికి వచ్చేసాం అంతే. దాటి అక్కడంతా లోపలికి అయితే ఏం వెళ్ళం, కానీ అక్కడేం లేదని అన్న వాళ్ళు చెప్తున్నారు. సో పడిపోకుండా బాగుంది. అండ్ నాలంటలు ఊగినా కూడా ఏం కావడం లేదు. అలానే నేనేం బక్క ప్రాణినేం కాదు గాయస్, బాగానే వెయిట్ ఉన్నా. అంటే నాలంటోడు కూడా వెయిట్ మోయగలదని. దీంట్ని కూడా వదలలేరా మనోళ్ళు. మొత్తం అంతా ఉన్నాయి, నేనేమంటే చూపించట్లేదు. దీంట్లో కూడా వదలరు. అదే మన కడపల ప్రత్యేకత. వీడెవడో బాబోయ్. పూర్తి అక్షరాలు రాయరు. సో పైకి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి గైస్ ఎలా ఉందనేది. సో బ్రైట్నెస్ పెడుతున్నా. ఇది ఇప్పుడు మనం దాటొచ్చిన బ్రిడ్జ్. సో నాకైతే ఇది ఇంకా బెస్ట్గా మనం విజిట్ చేయాలి అని అనుకుంటే మార్నింగ్ 9కి 10కి వస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఎందుకంటే ఈవినింగ్ అయితే సన్సెట్, మార్నింగ్ అయితే సన్ రైజ్ రెండు చూసుకోవచ్చు. అట్లా మొత్తం ఎన్ని చైర్లు ఉన్నాయబ్బా.